2016 జూలై 1వ తారీఖున ఒక ఘోర ప్రమాదం జరిగింది హైదరాబాద్లోని పంజగుట్టలో. అంటే 35 స్పీడ్లో మేము ఉన్నాము, 135 స్పీడ్లో వాళ్ళు వచ్చారు. అసలు మాకు ఒక నిమిషం ఏమైందో కూడా తెలియలేంత పరిస్థితి. ఒక్కసారి మీద అమాంతంగా పడిపోతే ఎట్లా ఉంటుంది. అసలు ఆ పడటం అందరం ఇంజూర్ అయిపోయారు. చాలా ఎంత అంటే అసలు ఎవరు చూసిన వాళ్ళని బతుకుతామని అనుకోలేదు. అది చాలా నాకు కూడా ఫ్యూమర్ ఫ్రాక్చర్ అయింది కాలు, తర్వాత అన్నీ ఇక్కడ ఉంటే ప్లాస్టిక్ సర్జరీ అయింది. ఆ గాజు పెంకులు కారు బండి పగిలి లోపలికి వెళ్ళిపోయి అది బ్రేక్ అయిపోతే ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆ టైంలో మీ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు మార్చరీ ఓపెన్ చేసి నేను ఒక్కొక్క ర్యాక్ ఓపెన్ చేసి మా బ్రదర్ ఎక్కడని చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ దురదృష్టకర పరిస్థితి ఏ పగవాని కూడా రాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అంటేనే అదొక ఇల్లీగల్ యాక్టివిటీ. అలాంటి జరిగినప్పుడు కంపల్సరీగా ఒక స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉండాలి అని అందరూ అంటారు. ఇది ఒక మాటల వరకు మాత్రమే కానీ చేతల్లో కూడా మన ప్రభుత్వం కానీ అంత సీరియస్నెస్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. రమ్య యాక్ట్ అంటే అసలు ఏ రకంగా తీసుకురావాలంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? రమ్య యాక్ట్ ప్రకారము కంపల్సరీగా ఒక పారదర్శకత ఉండాలి. యాక్సిడెంట్ లోపల కేసు బెంచ్కి రావడానికి ఇంత టైం పట్టింది. అసలు ఎందుకు అంత టైం పడుతుంది బెంచ్కి రావడానికి? విక్టిమ్గా నాకు అది తెలియదు. హియరింగ్ కోసం మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచారు? ఒక్కసారి పిలిచారు. అక్కడ మరి క్రాస్ ఎగ్జామినేషన్ ఏమైనా జరిగిందా? సాక్ష్యాధారాలు అండర్ 231 CRPC to defer cross examination until chief is over for all eyewitnesses. All eyewitnesses వచ్చిన తర్వాత చేస్తారు. నిందితుల కారులో ఎంతమంది ఉన్నారు? A1గా శ్రవణ్ తీసుకున్నారు, A2గా విష్ణు వినితులు తీసుకున్నారు, A3గా అభిజిత్ భట్టాచార్య ఫ్రమ్ TJ హైదరాబాద్ తీసుకున్నారు. మమ్మల్ని ఇంకా విచారించక ముందే A3కి డిశ్చార్జ్ వచ్చేసింది. నాకు సర్ప్రైజ్ అవుతుంది, అసలు మమ్మల్ని విచారించలేదు, డిశ్చార్జ్ అయిపోయాడు A3. ఇదేమి లీగల్ సిస్టమో నాకు అర్థం కావట్లేదు. ₹1,00,000 కాంపౌండబుల్ అఫెన్స్ బయటపడింది. ఇది మన యొక్క ఇండియన్ లా లోపల ఉన్న దౌర్భాగ్యం. పోలీస్ స్టేషన్ లో కూడా కేసు ఫైల్ అయి ఉంటుంది. ఆ కేసు పూర్తి వివరాలు కోర్టుకి సబ్మిట్ చేసి ఉంటారా పోలీసులు? మరి బంజారాస్ లోపల ఫైల్ అయిన కేసులో 5 CAలు మారారు. 5 CAలు మారితే ఒక CA నుంచి ఇంకో CAకి రమ్య యాక్సిడెంట్ గురించి తెలిసడానికి చాలా టైం. మళ్ళీ ఇప్పటికి 5వ CAకి వచ్చేవరకల్లా ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఎలా ఉందంటే మనకి ఒక చేతికి ఒక వాటర్ అంటించుకుని ఒక్కొక్కరు కూడా లాస్ట్కి డ్రై అయిపోతుంది. చూడరా రమ్య కేసు ఆవిరైపోయింది. A1, A2 వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? మరి A1 వస్తున్నాడండి. A2 వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హైకోర్టు అడ్వకేట్లు చాలా లాజిక్ ప్లే చేస్తున్నారు. చాలా రోజులు A2 తీసుకురాలేదు. ఎందుకు A2 రావట్లేదని విచారిస్తే పోలీస్ వాళ్ళు అప్పుడు మాకు ఒక ఫైనల్ డే నాడు మాకు చెప్పింది ఏంటంటే A2 అబ్రాడ్లో ఉన్నాడంట. ఇప్పుడు మీ సైడ్ ఉన్న లాయర్ ఎలాంటి మరి యాక్షన్ తీసుకోవట్లేదా? వాళ్ళ దగ్గర ఛాన్స్ ఏంటంటే ఇక్కడ నా ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది, జడ్జి గారు కరెక్ట్ చేయలేదు. మన సొసైటీ ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? మాకు ఎలాంటి సపోర్ట్ అని కాకుండా మన సొసైటీకి ఒక పెద్ద సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఒక రమ్య యాక్ట్ యొక్క ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఇంకో రమ్య డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కాదని నా యొక్క మెయిన్ ఉద్దేశం.